రండి. ఇక్కడ తనకి ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ గురించి చెప్తున్నాడు. మై ల్యాప్‌టాప్ స్క్రీన్ ఈస్ డామేజ్డ్. ఆ! ఫ్రమ్ ఎంటైర్ స్క్రీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు తన ఇష్యూ. ఫ్రమ్ ఎంటైర్ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ఓన్లీ. I am able to view. Right side screen getting some dark lines. ఓకే, ఇట్లా వస్తుందంట కలుస్తుంది. తను ఇన్సిడెంట్ ని సబ్మిట్ చేస్తున్నాడు ఈ విధంగా అన్నమాట. సర్వీస్ పోర్టల్ ద్వారా ఈ విధంగా మనం ఇన్సిడెంట్ సబ్మిట్ చేస్తాం. ఓకే, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సబ్మిట్ చేశారు. చూడండి ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇది రండి మనం ఒక ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎండ్ యూజర్స్ ఎప్పుడు కూడా ఈ విధంగానే ఇన్సిడెంట్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు రియల్ టైం. ఓకేనా, అది. సో ఒకసారి ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూకి వెళ్ళి చూద్దాం ఇన్సిడెంట్ క్రియేట్ అయిందా లేదా. రండి, క్రియేట్ అయింది. మై ల్యాప్టాప్ స్క్రీన్ ఇస్ డామేజ్ ఫ్రమ్ ఎంటైర్ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ఓన్లీ ఐఎమ్ ఏబుల్ టు వ్యూ. చూడండి, ఓకేనా. సో దీన్ని క్లాసిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూ. సో ఇది మేబీ మానిటర్ రిలేటెడ్ ఇష్యూ. ఓకే, లెనోవా. ఇప్పుడు క్లాసిఫికేషన్ అనేది సర్వీస్ నౌ పర్సన్ చేస్తాడా? చేస్తాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సర్వీస్ నౌ పర్సన్ కాదండి, ఐటీఐఎల్ యూజర్ చేస్తాడు. ఓకే, సర్వీస్ డెస్క్. ఎందుకంటే మీకు జనరిక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనం చెప్పుకునేవి ఏది, మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ రిలేటెడ్ ఇష్యూ కాదు. ఇప్పుడు చెప్పుకున్న ఇష్యూ కూడా సర్వీస్ నౌ రిలేటెడ్ ఇష్యూ కాదు. మీకు సర్వీస్ నౌ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా చెప్తాను. జనరిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఎండ్ యూజర్ క్రియేషన్ ఎలా ఉందో అంటే వాళ్ళు ఇన్సిడెంట్ రేజ్ చేశారు. జస్ట్ 2 ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ అసైన్ ఎవరు అని చెప్పేసి వాళ్ళు అలా ఏం అసైన్ చేయలేదు కదా. చేయలేదు. సో ఇక్కడ మనము ఐటీ సర్వీస్ ఓనర్ కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ మళ్ళీ వేరే పర్సన్ కి అసైన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మనకి బేసిక్ గా ఏంటంటే ఇలా అసైన్మెంట్ చేయడము ఉంటది, ఆటోమేటిక్ గా అసైన్ అయిపోవడం కూడా ఉంటది అనమాట. బేస్డ్ అపాన్ ద కీవర్డ్స్. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్ ఇట్లా. ఈ కీవర్డ్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఈ ఇన్సిడెంట్ పట్ల పర్సన్ కి అసైన్ అవ్వడం ఉంటది. అట్లా ఇక్కడ కేటగిరీ సబ్ కేటగిరీ బేస్ చేసుకొని ఇన్సిడెంట్ అసైన్ అవ్వడం కూడా ఉంటది. ఓకేనా. అట్లాగే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కానీ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో కానీ ఎక్కడా కూడా ఒక సర్వీస్ నో డెవలపర్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇవి సర్వీస్ నో రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కాదు. ఇందాక చెప్పిందేమో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది. ఇదేమో హార్డ్వేర్ రిలేటెడ్ అనమాట. అంటే హార్డ్వేర్ టీమ్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇందాక ఎగ్జాంపుల్ లో సాఫ్ట్వేర్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరైతే ఐటీఐఎల్ యూజర్ ఉంటారో లేదా సర్వీస్ డెస్క్ పర్సన్ ఉంటారో తను క్లాసిఫై చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించి సర్వీస్ నోకి సంబంధించిన ఇష్యూ కూడా మనం చెప్పుకుంటాం నెక్స్ట్. ఓకేనా, అర్థమైందా అండి. ఇది ప్రాసెస్ అండి. సర్వీస్ నవ్ అనేది ఓన్లీ సర్వీస్ నవ్ డెవలపర్సే యూజ్ చేయరు, ఎంటైర్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుంటది. ఆ ఆర్గనైజేషన్స్ లో ఐటీఐఎల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ గా ట్రైనింగ్ ఇస్తారనమాట ఈ ప్రాసెస్ గురించి. ఓకేనా, ఎలా క్లాసిఫై చేయాలి, ఒక పర్సన్ కి ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఐటీఐఎల్ పర్సన్స్ కి ఐడియా ఉంటుంది అనమాట ఈ ఫామ్ గురించి. ఈవెన్ వాళ్ళు సర్వీస్ నో రిలేటెడ్ పర్సన్ కాకపోయినప్పటికీ ఐటీఐఎల్ అండి, ఐటీఐఎల్ యూజర్ అంటారు అనమాట. ఓకేనా. సో ఐటీఐఎల్ యూజర్ క్లాసిఫై చేస్తున్నాడు. ఓకే, ఇది హార్డ్వేర్ రిలేటెడ్ అనుకున్నాం. సో దీన్ని ఫ్రెడ్ లూడికి అసైన్ చేస్తున్నాను. మేబీ ఫ్రెడ్ లూడికి అసైన్ చేసేస్తున్నాను. ఎస్, ఫ్రెడ్ లూడి స్టార్ట్ చేశాడు దీని మీద వర్క్ చేయడం. ఫ్రెడ్ లూడి ఈ టికెట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఫ్రెడ్ లూడికి ఒక క్వశ్చన్ రైజ్ అయింది అనమాట. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు అన్నారు కదా, ఆ ల్యాప్టాప్ యొక్క ఐడి ఉంటుంది కదా, అసెట్ ఐడి ఏంటి, ల్యాప్టాప్ అసెట్ ఐడి ఏంటి అనేది ఒక క్వశ్చన్ రైజ్ అయింది. తను ఇమీడియట్ గా ఏం చేస్తున్నాడు,
దీన్ని ఆన్ హోల్డ్ లో పెట్టేస్తున్నాడు. అవైటింగ్ కాలర్ అంటున్నాడు. ఆన్ హోల్డ్ లో పెట్టేసి తను అడుగుతున్నాడు అన్నమాట, క్వశ్చన్ రైట్ చేస్తున్నాడు కాలర్ కి ఏమని. సో హాయ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, could you please let me know your ల్యాప్టాప్ అసెట్ ఐడి. ఓకే అండి, అసెట్ ఐడి ఏంటి చెప్పండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు తను ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, మేబీ ఫ్రెడ్ అన్నమాట, ఈ మెసేజ్ పెట్టారు ఫ్రెడ్. ఓకే, ఈ క్వశ్చన్ రైట్ చేస్తున్నాడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. మళ్ళీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన ల్యాప్టాప్ ఐడితో వచ్చేంత వరకు తిను ఈ ఇన్సిడెంట్ మీద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆన్ హోల్డ్ లో పెట్టేసి ఆ వెయిటింగ్ కాలర్, నేను కాలర్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇమ్మీడియట్ గా ఈ కాలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మెయిల్ వెళ్ళిపోతుంది. సో అట్లాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హాయ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో యువర్ ల్యాప్టాప్ అసెట్ ఐడి అని. దీని ఏం చేస్తాడు ఇమ్మీడియట్ గా, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, హాయ్ ఫ్రెడ్, హాయ్ ఫ్రెడ్ లూరి, ఓ బై మిస్టేక్ అండి, నేను రీజన్ ఎంటర్ చేయకుండానే పంపించాను. హాయ్ ఫ్రెడ్ లూరి, ప్లీజ్ ఫైండ్ మై ల్యాప్టాప్ అసెట్ ఐడి. సో ఇట్లా మేబీ LAP 1000501 అనుకోండి ఇది. ఓకే, ఆల్ట్ అంటే ఎస్ పంపించేసాను. ఓకే, ఇది మళ్ళీ నా ఫ్రెడ్ లోడి రిసీవ్ చేసుకుంటాను. ఇది ఈయన రిసీవ్ చేసుకుంటారు. చూడండి, హాయ్ ఫ్రెడ్, ప్లీజ్ ఫైండ్ మై ల్యాప్టాప్ అసెట్ ఐడి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంకా ఆటోమేటిక్ గా ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసింది. మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ తిని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మేబీ ఇతని విషయంలో అసలు ఆ మానిటరే డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్ గా. ఓకేనా, కొత్త మానిటర్ ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుందేమో చూద్దాం. సో ఏమని చెప్తున్నాడు, సొల్యూషన్ ప్రొవైడెడ్. సో హాయ్ సిస్టమ్, హాయ్ అడ్మిన్. సో యువర్ మానిటర్ was damaged fully, so you need to get new monitor. ఓకే, మీకు మానిటర్ కావాలి, కొత్త మానిటర్ కావాలి. సో చెప్తున్నాడు, ఆ మానిటర్ రావాలంటే ఏంటో చెప్తున్నాడు, ప్లీజ్ రైస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్. ఓకే, మీరు ల్యాప్టాప్ రిక్వెస్ట్ రైట్ చేయండి, మీకు కొత్త మానిటర్ కావాలి, మీ ఇష్యూ ఇది ఫుల్ గా డ్యామేజ్ అయింది అని చెప్పేసి చెప్తున్నాను. సేమ్ ఇది అప్డేట్ అయిపోతుంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అప్డేట్. 1 minute చూడండి, యువర్ మానిటర్ వాస్ డ్యామేజ్. చూడండి ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది, రిసాల్వ్. తను చెక్ చేసుకుంటాడు అనమాట, లైక్ ఏమైంది ఇష్యూ అని చెక్ చేసుకొని, లైక్ ఏ విధంగా రిజాల్వ్ చేసాము ఏంటనే చెక్ చేసుకొని ఫైనల్ గా తను క్లోజ్ చేస్తాడు. చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ అంటే కాలర్ ఎవరైతే టికెట్ రైట్ చేస్తారో ఇక్కడ ఇన్సిడెంట్ కూడా క్లోజ్ అయిపోయింది, క్లోజ్. ఓకే, ఇది సర్వీస్ పోర్టల్ ద్వారా ఇన్సిడెంట్ ఎలా రైట్ చేయాలి. ఓకేనా, ఈ రెండు చూసేసాం. సపోర్ట్ చాట్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళామనుకోండి, మనకి సపోర్ట్ చాట్ ఆర్ చాట్ బాట్ అంట, చాట్ బాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ICICI నెట్ బ్యాంకింగ్ ఏదో సంథింగ్ వెళ్తున్నాను, ICICI బ్యాంక్ అంటే
ఏదైనా ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్ గా చాట్ బాట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మీకు ఏం కావాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రెడిట్ కావాలని. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట. అట్లాగే మన ఇష్యూ చెప్పినప్పుడు వాళ్ళు లైవ్ ఏజెంట్ ఆర్ లైవ్ చాట్ అంటారు కదండి. సో అదనమాట. మనం ఇక్కడ మన ఇష్యూ చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా టికెట్ రైజ్ చేస్తారనమాట మన పేరు మీద. అర్థమైందా? ఇది సపోర్ట్ చాట్ అనమాట ఇట్లా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌బౌండ్ ఈమెయిల్ అన్నమాట. ఇన్‌బౌండ్ ఈమెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు అసలు అవుట్‌లుక్‌లోకి నేను లాగిన్ అవ్వలేకపోతున్నా. నేను సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. ఇన్సిడెంట్ రైజ్ చేయడానికి. నాకు సమ్ ఇష్యూ వచ్చింది. నేను సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. సో, మేబీ ఆ టైంలో ఎవరు కూడా నాకు డెవలపర్స్ కూడా ఎవరు లేరు నా పక్కన. వాళ్ళ చేత నాకు ఇన్సిడెంట్ రైజ్ చేయించడానికి. ఇమ్మీడియేట్‌గా నేనేం చేస్తాను, నా పర్సనల్ డెవలపర్ నా పర్సనల్ మెయిల్ ఐడీ లేకపోతే నా ఆర్గనైజేషన్ మెయిల్ ఐడీ ఏదైతే ఉంటదో, నా ఆర్గనైజేషన్ మెయిల్ ఐడీకి వెళ్లి ఆ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌కి ఒక మెయిల్ పెట్టేస్తాను. సో, కంపోజ్ రన్. సో, ఈ ఫంక్షనాలిటీ అప్ టు టోక్యో వరకు ఎంఎన్ న్యూయార్క్, ఓర్లాండో. సో, అప్ టు టోక్యో వరకైతే ఈ ఫంక్షనాలిటీ ఉందండి మనకి. నోటిఫికేషన్స్ సెండ్ అయ్యే ఫంక్షనాలిటీ. ఇప్పుడైతే లేదనమాట. సర్వీస్ నౌ డెవలపర్స్ డాట్ కామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటదనుకోండి మెయిల్. ఓకే. సో, మెయిల్ పెట్టేస్తారనమాట. ఐయామ్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఇంటూ సర్వీస్ నౌ అని చెప్పేసి మెయిల్ పెట్టేస్తాడు. ఇక్కడ డీటెయిల్డ్‌గా ఇష్యూ పెడతాడు, సెండ్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా ఏమవుతది, ఆహ్, ఆ ఈమెయిల్ అనేది మన సర్వీస్‌లో ఇన్‌స్టాన్స్ రిసీవ్ చేస్తుంది అన్నమాట. సో, ఇప్పుడు ఈమెయిల్స్ అయితే రావడము, పోవడం ఏమీ జరగట్లేదండి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఎక్కడికొస్తది ఏంటని. ఇక్కడికొస్తదన్నమాట మెయిల్. ఓకే. సో, ఇక్కడికి మెయిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్‌గా ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం మెయిల్ చేసినాం. అది ఇన్‌బౌండ్ ఈమెయిల్ అన్నమాట. అర్థమైందా? ఈ ఫంక్షనాలిటీ రియల్ టైమ్‌లో ఉంటది. పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్సెస్ కూడా ప్రీవియస్‌గా ఉండేది. ఇప్పుడు తీసేసారు ఆ ఫంక్షనాలిటీ లేదు. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్‌తో వర్క్ చేస్తున్నారు. ఆ క్లయింట్ ఆర్గనైజేషన్‌లో ఇలా ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు టికెట్ రైజ్ చేయడానికి జీరా టూల్ యూజ్ చేస్తున్నారు. మన దాంట్లో సర్వీస్ నౌ టూల్ యూజ్ చేస్తున్నాం. సో, మరి అక్కడ ఇన్సిడెంట్ క్రియేట్ అయితే జీరా సిస్టమ్‌లో ఇన్సిడెంట్ క్రియేట్ అయితే మన దాంట్లో క్రియేట్ అవుతుంది. మనము మన సిస్టమ్‌లో ఇన్సిడెంట్ రిజాల్వ్ చేస్తే అక్కడ అప్డేట్ అవ్వాలి. ఇన్సిడెంట్ రిజాల్వ్ అయింది జీరా సిస్టమ్. అది త్రూ ఇంటిగ్రేషన్స్ ద్వారా చేస్తాం. ఓకేనా? ఇన్సిడెంట్. ఇది డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఇన్సిడెంట్ అన్నమాట. నెక్స్ట్ రండి, ఇక్కడ ఏమేం రోల్స్ ఉన్నాయి? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్‌లో ఏమేం రోల్స్ ఉన్నాయి? చూడండి. ఐటీఐఎల్ అడ్మిన్, ఇన్సిడెంట్ అండర్‌స్కోర్ మేనేజర్. ఈ 3 రోల్స్ ఉంటాయన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐటీఎల్ అడ్మిన్ రోల్స్. ఇన్సిడెంట్ అడ్మిన్ వచ్చేసి ఇన్సిడెంట్ అండర్‌స్కోర్ మేనేజర్ వచ్చేసి ఓవరాల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ గురించి చూస్తాడన్నమాట. ఓకే. ఐటీఎల్ రోల్ అయితే ఏమైనా టికెట్స్ క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, రిజాల్వ్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా చేయగలరు ఐటీఎల్ ఇన్పుట్స్. ఐటీఎల్ అడ్మిన్ టికెట్ క్రియేట్ చేయడము, అప్డేట్ చేయడము, రిజాల్వ్ చేయడము, క్లోజ్ చేయడము ఇవన్నీ చేయగలడు. అలాంగ్ విత్ డిలీట్ కూడా చేయగలడు ఐటీఎల్ అడ్మిన్. ఐటీఎల్ ఇన్సిడెంట్ మేనేజర్ ఏమో ఓవరాల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి చూడండి. వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? మనకి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్‌లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి? న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్. ఇవి స్టేట్స్. ఈ స్టేట్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? మీరు ఆర్డర్ వైజే చెప్పాలి. న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్ ఇదే ఆర్డర్‌లో చెప్పాలి. అట్లా కాకుండా న్యూ, రిజాల్వ్, క్యాన్సిల్, ఇన్ ప్రోగ్రెస్ అట్లా చెప్పకూడదు. అది రాంగ్ వే ఆఫ్ సేయింగ్ స్టేట్స్ అన్నమాట. స్టేట్స్ గురించి అడిగిన, స్టేజెస్ గురించి అడిగినప్పుడు కూడా వన్ ఆఫ్టర్ అనదరే చెప్పాలి. ఓకే. మధ్య మధ్యలో చెప్పకూడదు. ఏమేమి స్టేట్స్ ఉంటాయి ఇన్సిడెంట్‌లో? న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్. మనం ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆ ఇన్సిడెంట్ న్యూ స్టేట్‌లో ఉంటది. మనం ఎప్పుడైతే ఇన్సిడెంట్ ఒక పర్సన్‌కి అసైన్ చేస్తామో
అప్పుడు ఆ ఇన్సిడెంట్ స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏమైనా మనము ఇన్సిడెంట్ ని స్టాప్ చేయాలి, మనం ఇన్సిడెంట్ మీద వర్క్ చేయడం స్టాప్ చేయాలనుకున్నప్పుడు ఆన్ హోల్డ్ లో పెట్టుకుంటాము. ఆ పర్టికులర్ రీజన్ ఏంటో, మనం ఎందుకు స్టాప్ చేసాము ఆ ఇన్సిడెంట్ మీద వర్క్ చేయడం, ఆ పర్టికులర్ రీజన్ ఇక్కడ స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, రిజాల్వ్. వన్స్ మనము ఆ ఇన్సిడెంట్ ని ఆ ఇష్యూని రిజాల్వ్ చేసిన తర్వాత రిజాల్వ్ స్టేట్ లో పెడతాం. అది ఎండ్ యూజర్ చూస్తాడు, చూసి క్లోజ్ చేస్తాడు ఇన్సిడెంట్, లేదంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. క్యాన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశారు, లైక్ మీకు ఒక ఇష్యూ ఉందని అర్థమైంది. మీకు ఒక ఇష్యూ ఉందని అర్థమైన తర్వాత ఇన్సిడెంట్ క్రియేట్ చేశారు. మీరు ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అనిపించింది అనమాట, అది నిజంగా ఇన్సిడెంట్, అది ఇష్యూ కాదు, నేనే పొరపాటు పడ్డాను అని చెప్పేసి. అప్పుడు మీరు క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది ఇన్సిడెంట్. అప్పుడు క్యాన్సిల్ చేస్తా. ఓకే, సో అది రేపటి క్లాస్‌లో అండి లైక్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. అందులో సర్వీస్ నౌ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మనం ఈరోజు క్లాస్‌లో సర్వీస్ నౌ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఒక్కటే అంటే ఏది, నేను సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి ఒక మెయిల్ పెట్టేసాను. ఆ ఎగ్జాంపుల్ ఒకటే డిస్కస్ చేశాను. ఓకే, రేపటి క్లాస్‌లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుంటాం. ఓకే, అట్లాగే రండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్‌లో ఏమేమి నోటిఫికేషన్స్ సెండ్ అవుతాయి? ఈమెయిల్ నోటిఫికేషన్స్ అన్నమాట. చూడండి. 1 మినిట్. ఇవి స్టేట్స్. ఏమేమి వెళ్తున్నాయి? ఇన్సిడెంట్ అసైన్, కాలర్, ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ. మీకు ఇన్సిడెంట్ అసైన్ అయింది. ఎవరికైతే ఇన్సిడెంట్ అసైన్ అయిందో వాళ్ళకి మెయిల్ వస్తది. ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఆన్ యువర్ బిహాఫ్. అంటే మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే మెయిల్ వస్తది. ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ అసైన్ టు యువర్ గ్రూప్. మన గ్రూప్‌కి గనుక ఇన్సిడెంట్ అసైన్ అయితే మనకి ఈమెయిల్ వస్తది. యువర్ ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ హోల్డ్. మన ఇన్సిడెంట్ గనుక ఎవరైనా ఆన్ హోల్డ్‌లో పెట్టారనుకోండి, మనకు మెయిల్ వస్తదనమాట. యువర్ ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. ఇన్సిడెంట్ రిజాల్వ్ అయితే మనకు మెయిల్ వస్తది. ఇన్సిడెంట్ క్లోజ్ అయితే మనకు మెయిల్ వస్తది. ఓకేనా? సో, ఒకసారి చూడండి, ఈరోజు మనం మల్టిపుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమేమి మెయిల్స్ వెళ్ళాయో చూడండి. ఇన్సిడెంట్ వాస్ క్లోజ్డ్. ఇన్సిడెంట్ వాస్ రిజాల్వ్డ్. కమెంట్స్ యాడెడ్. You have been mentioned in incident. Okay, has been assigned to you. ఇవన్నమాట. చూడండి, క్లోజ్డ్, రిజాల్వ్డ్, కమెంట్స్ యాడెడ్, సంబడి మెన్షన్డ్ యూ, హాస్ బీన్ అసైన్డ్. ఈ ఇన్సిడెంట్, ఈ నోటిఫికేషన్స్ వెళ్ళాయి. ఓకే, ఇవి నోటిఫికేషన్స్ గురించి. అట్లాగే రండి, ఇన్సిడెంట్ ఫామ్ లో ఏమేమి ఫీల్డ్స్? సో మెయిన్ ఫీల్డ్స్ ఆన్ ఇన్సిడెంట్: నంబర్, కాలర్ కేటగిరీ, సబ్ కేటగిరీ, అసైన్మెంట్ గ్రూప్, స్టేట్, ఇంపాక్ట్, అర్జెన్సీ, ప్రయారిటీ, షార్ట్ డిస్క్రిప్షన్, టైం వర్క్. ఇవి కొన్ని మెయిన్ ఫీల్డ్స్. అట్లాగే ఈ ఇన్సిడెంట్ టేబుల్ టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంది అని చెప్తున్నాం కదా. టాస్క్ టేబుల్ ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? మెయిన్ గా ఇవి ఉంటాయి: నంబరు, యాక్టివ్, కాన్ఫిగరేషన్, ఐటమ్, అర్జెన్సీ, ఇంపాక్ట్, ప్రయారిటీ, అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు, నోట్స్, ఇవి ఉంటాయి. సో అట్లాగే చూడండి, మీకు ఇక్కడ నిన్న పంపించిన యూట్యూబ్ వీడియో ఇవ్వాలి. చూసారా అండి నిన్న? ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి. ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి డాక్యుమెంటేషన్ రిలేటెడ్. ఇది ఎప్పుడుది? ఓర్లాండో వర్షన్ అప్పుడుది. ఒకసారి ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన టాక్ లింక్ చేంజ్ చేస్తాను. ఇన్సిడెంట్ సర్వీస్ నో. ఇది ఇక్కడ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి క్లియర్‌గా ఉంది. సపోజ్ డిఫరెంట్ లింక్స్ ఉంటాయంటే త్రూ ఈ లింక్స్ వెళ్ళండి. ఓకే, మీకు హెల్ప్ అవుతుంది. కాపీ చేస్తున్నాను. సో ఈ 2 లింక్స్ రిమూవ్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ వన్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సిడెంట్ లోనే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇంటర్వ్యూలో జస్ట్ అడుగుతారు అనమాట. మేజర్ ఇన్సిడెంట్ అంటే ఏంటి? మేజర్ ఇన్సిడెంట్ అంటే ఏంటయ్యా అంటే P1 ఇన్సిడెంట్ ఉంది కదండి, దాన్ని మనం మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నార్మల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కాకుండా ఇంకా వీలైనంత త్వరగా ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మేజర్ ఇన్సిడెంట్ చూడండి, ఏ మేజర్ ఇన్సిడెంట్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ దట్ రిజల్ట్స్ ఇన్ సిగ్నిఫికెంట్ డిస్ట్రప్షన్ టు ద బిజినెసెస్ అండ్ డిమాండ్స్ ఏ రెస్పాన్స్ బిహైండ్ ద రొటీన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. Major incidents have a separate procedure with shorter time scales and urgency that is required to accelerate resolution process. For instance, high business impact. మనకి ఆర్గనైజేషన్ లో హై బిజినెస్ అంటే మన ఆర్గనైజేషన్ లో మన బిజినెస్ కి ఎక్కువ ఇంపాక్ట్ కనుక ఉంటే మనము మేజర్ ఇన్సిడెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మేజర్ ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా బిహైండ్ ద ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ వర్క్ అవుతుంది అనమాట. సో ఈ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో షార్టర్ టైం స్కేల్స్ ఉంటుంది, వీలైనంత త్వరగా. ఇంకా అంటే టైం లేదనమాట, క్విక్లీ అనమాట. విత్ ఇన్ 1 minute లో రిజాల్వ్ చేయగలదు, 1 minute లో రిజాల్వ్ చేసేసేయాలి, ఇంకా అంతే అనమాట. సో అదే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. సార్ చూడండి డెఫినేషన్, ఏ మేజర్ ఇన్సిడెంట్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ దట్ రిజల్ట్స్ ఇన్ సిగ్నిఫికెంట్ డిస్ట్రప్షన్ టు ద బిజినెసెస్ and demands a response behind the routine incident management process. Major incidents have a separate procedure with shortened time scales and urgency that is required to accelerate resolution process for instance with high business impact. Okay, ఇది మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్. రండి మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన వివరాలు కూడా కాపీ చేస్తాను. సో ఈ వివరాలు కాపీ చేస్తాను. మేజర్ ఇన్సిడెంట్ కాపీ. నెక్స్ట్, సో ఇది ఓవరాల్ గా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఓకే, రేపటి క్లాస్ లో మనం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాము. ఒకవేళ మనకు టైం కనుక ఉంటే ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లం గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓవరాల్ గా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద. జనరల్ క్వశ్చన్ ఒకటి అడగచ్చా అండి? అడగండి, ఏదైనా అడగండి. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ చేస్తే సర్వీస్ నౌ కి జీరా టఫ్ కాంపిటీటర్ కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ టెక్నాలజీస్, టూ టూల్స్ అంటే ఏం చెప్పాలి చెప్పండి. సో బేసిక్ గా అండి, సర్వీస్ నౌ లో ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట కంపారిటివ్లీ జీరా అనమాట. ఇక్కడ మనకి వర్క్ ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. త్రూ వర్క్ ఫ్లో ద్వారా ఆటోమేషన్ జరుగుతుంటది. మెయిల్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇన్సిడెంట్స్ అనేవి మనం ఆటోమేటిక్ అసైన్ చేయడము, ఆటోమేటిక్ గా క్లాసిఫై చేయడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇన్సిడెంట్ లో మళ్ళీ ఇన్సిడెంట్ టాస్క్ అని చెప్పేసి ఉంటుంది, సబ్ టాస్క్. రేపటి క్లాస్ లో మనం దాని గురించి చూస్తాం ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు. అక్కడే జస్ట్ ఏంటంటే మనకి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు టికెట్ ట్రై చేస్తాం అంతే అన్నమాట. టికెట్ ట్రై చేసి దాన్ని ఒక పర్సన్ కి అసైన్ చేసి తను రిజాల్వ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఉంటాయి. మీకు టెంప్లెట్స్ గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ టగుల్ టెంప్లెట్ 1 minute ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం త్రూ టెంప్లెట్ బార్. ఓకే, సో టగుల్ టెంప్లెట్ బార్ అంటున్నాను. చూడండి, ఇన్సిడెంట్ కాలర్ టైప్ అనే టెంప్లెట్ సెలెక్ట్ చేస్తాం. సార్ సార్ ఈ టెంప్లెట్ అనేది నెంబరు కాలర్ ఇవన్నీ ఉన్నాయి కదా. బేసిక్ టెంప్లెట్ యూజ్ క్లయింట్ ఇట్లనే కావాలని అంటారా, ఆర్ ఇది బై డిఫాల్ట్ టెంప్లెటా? మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కొన్ని కాలమ్స్. ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే ఇది డిఫాల్ట్ ఇన్సిడెంట్ ఫామ్ అండి. మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఆర్గనైజేషన్ కి వాళ్ళకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో అవి ఉండిస్తారు. ఇక్కడ కొత్తవి ఏమైనా కావాలంటే యాడ్ చేస్తారు. ఇక్కడ అవసరం లేని ఫీల్డ్స్ వాళ్ళకి ఏమైనా అనిపించాయి అనుకోండి, ఈ ఫీల్డ్ అవసరం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ అనేది ఉంది, ఇది అవసరం లేదంటే దీన్ని హైడ్ చేసేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్స్ ని సెట్ చేస్తారు అన్నమాట. ఓకే,
సో ఇంకేమైనా కొరీస్ ఉన్నాయండి? ప్రస్తుతానికి అంతే. ఓకే. ఒకసారి అది గూగుల్‌లో కూడా చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీరా అండ్ సర్వీస్ నౌ? వాట్ ఈస్ ద యాక్చువల్లీ డిఫరెన్స్? అదే. మీకన్నా ముందు చూసా అండి. కానీ నాకంత క్లారిటీగా ఏమీ అనిపించలేదు. ఏం చెప్పాలి ప్రాపర్‌గా అన్నట్టు. అదే. సో బేసిక్‌గా ఫైనల్‌గా ఏంటంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట కంపారిటివ్‌లీ. అట్లాగే మీరు ఇంకా చాలా చూడొచ్చు. వాట్ ఈస్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ నౌ వర్సెస్ సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ వర్సెస్ జీరా, సర్వీస్ నౌ వర్సెస్ D365 ఇట్లా డిఫరెంట్ చూడొచ్చన్నమాట. ఓకే. హ్మ్. అది. అవి బేసిక్‌గా ఏందంటే రేర్‌గా అడిగే క్వెషన్స్ ఇంటర్వ్యూస్. ఓకే. సో ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగండి చెప్తాను. లేదంటే డిస్కనెక్ట్ అవుతాను. చూడండి ప్రస్తుతానికి థియరిటికల్‌గా ఏ రోజు క్లాస్ ఆ రోజు ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు కూడా పోస్ట్‌పోన్ చేసుకోవద్దు. పోస్ట్‌పోన్ చేసుకుంటే మీకు వన్స్ యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయితే మీకు ఫ్రీ టైమ్ కూడా దొరకదనమాట. మన క్లాస్‌లో చెప్పే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. ఓకే. ఇప్పుడే కొంచెం మీకు ఫ్రీ టైమ్ ఉంటది. థియరీ పార్ట్ కంప్లీట్ చేసేసుకోండి ఏ రోజుది ఆ రోజు. సరే. ఓకే. ఓకే అండి. థాంక్ యూ ఎవ్రీవన్. సో విల్ మీట్ టుమారో విత్ some instant examples. Okay. థ్యాంక్ యూ. Yeah, thank you.